హలో మై డియర్ సినిమా లవర్స్, ఐఎమ్ విఆర్ విశ్వార్ రివ్యూస్. ఇప్పుడు సినిమాలో రూల్స్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఏ రంగంలోనైనా రూల్స్ ఉంటాయి, వాటిని తూచా తప్పకుండా పాటించాలి కూడా. అప్పుడే దానికి సంబంధించి ప్రోగ్రెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే రూల్స్ లేని పరిశ్రమ ఏదైనా ఉందంటే అది సినిమా పరిశ్రమే. ఇక్కడ రూల్స్ బ్రేక్ చేయడం తప్ప రూల్స్ డిసైడ్ చేయడం ఏమీ ఉండదు. కాకపోతే ఇంత ముందు ఉన్నటువంటి హిట్ను బేస్ చేసుకొని ఎవరికి వారు రూల్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. అట్లని వాటినే పాటించడం కాదు, మళ్ళీ ఒక కొత్త దర్శకుడు వస్తాడు, కొత్త రూల్ క్రియేట్ చేస్తాడు, అంటే బ్రేక్ చేస్తాడు. దాంతో ఆ రూల్ కొంతకాలం నడుస్తుంది. అంతే తప్ప పర్మనెంట్ రూల్స్ అనేటివి సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు కథని ప్రారంభించడం ఎలా? కథని ఇలానే ప్రారంభించాలని రూల్ ఏం లేదు కదా. ఇక్కడ రూల్ లేనప్పుడు ఒక్కో దర్శకుడు ఒక్కొక్క పద్ధతిలో ప్రారంభిస్తాడు. ఒక దర్శకుడు అద్భుతమైన సస్పెన్స్ మోటివ్ ఉన్నటువంటి ఒక సీన్తో స్టార్ట్ చేసి ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ కథలో న్యాయం ఎలా చేయొచ్చో నడిపించుకుంటూ వెళ్ళి మొదటి సీన్ కన్నా క్లైమాక్స్ ఇంకా గొప్పగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుతాడు. ఇంకో దర్శకుడు ఉంటాడు, అసలు కథని ఏమీ చెప్పకుండా పాత్రల పరిచయానికే దాదాపు 3-4 సీన్లు, అంటే 3-4 రీళ్ళు తినేస్తూ ఉంటాడు. అయినా ఆ తర్వాత ఊపందుకుంటుంది. దానికే పరచూరి గోపాలకృష్ణ ఒకసారి ఏమంటారంటే, కథ ఎప్పుడు గ్రాఫ్ అనేది అలా మందగమనంతో వెళుతూ రైస్ అయ్యి మళ్ళా మందగమనంతో వెళ్ళి మళ్ళీ ఇంటర్వల్కి వచ్చేటప్పుడు బాగా రైస్ అయ్యి మళ్ళీ ఇంటర్వల్ తర్వాత ఆ టెంపోని మెయింటైన్ చేస్తూ దాన్ని క్లియర్ చేస్తూ ఒక గమనంతో సాగి మళ్ళీ ఎప్పుడో ఒక 4-5 సీన్ల తర్వాత మళ్ళీ రైజ్ అయ్యి చివరిలో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ సీన్లో పాత్రలు పరిచయం చేసినటువంటి వాటి యొక్క సిచ్యువేషన్స్ మొత్తాన్ని డీటెయిల్గా క్లైమాక్స్లో చెప్పి తను ఏ కథ అయితే అనుకుంటాడో ఆ కథకు సంబంధించి ఖచ్చితమైన మెసేజ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఏదైనా వాటికి ఫుల్ఫిల్గా దర్శకుడు న్యాయం చేసే ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి కథని ఇలానే ప్రారంభించాలనేవి లేదు. రాఘవేంద్రరావు గారు ఒక పద్ధతిలో ప్రారంభిస్తే, కె విశ్వనాథ్ గారు ఒక పద్ధతిలో ప్రారంభిస్తే, అట్లని ఇదే పద్ధతి కదా అని వాళ్ళు అవే పాటిస్తారని కాదు. ఒక సినిమాలో యాక్షన్ సీన్తో రాఘవేంద్రరావు ప్రారంభిస్తే ఇంకో సినిమాలో సాఫీగా సాదాసీదాగా ప్రారంభిస్తాడు. అదేవిధంగా కె విశ్వనాథ్ గారు ఫ్లాష్ బ్యాక్తోనే ఎక్కువ సినిమాలు స్టార్ట్ చేస్తుంటాడు అనుకుంటాం, కానీ అదేమీ లేకుండా సాధారణంగా కూడా స్టార్ట్ చేసి ఫ్లాష్ బ్యాక్ మించినటువంటి టెంపోని క్లైమాక్స్ ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక్కడ దర్శకుడైనా, కథకుడైనా, యాక్టర్ అయినా ఎవరైనా కూడా